కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు? చార్లెస్ సోబరాస్. చార్లెస్ సోబరాస్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణలో వెళ్తున్నాడు. చార్లెస్ సోబరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా, దోపిడీ దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతిగాంచిండో, ముఖ్యమంత్రులల్లా ప్రపంచంలో 1,00,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు, 10,000 ఎకరాల భూములను హైదరాబాద్ నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు. ఆ దోపిడీ దొంగ చార్లెస్ సోబరాజ్ శిష్యుడి కంటే రాజకీయాలలో సహచరులుగా పనిచేసిన వాళ్ళం. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మాకు ఉన్న అనుబంధాలను కూడా తెంచుకొని ప్రజల పక్కన నిలబడి మేము కొట్లాడుతున్నోళ్ళము. చార్లెస్ శోభరాజ్ ఎవరంటే విదేశీ టూరిస్టులను హత్య చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి చార్లెస్ శోభరాజు. అయితే ఈ చార్లెస్ శోభరాజును కూడా ఇదే తిహార్ జైల్లో వస్తే శిక్ష అనుభవిస్తా ఉన్నాడు. వాని కర్మగాలి 1986లా వాడు గోడ దుంకి పారిపోయే ప్రయత్నం చేసిండు, లేకపోతే ఇంకో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేసిండు. చేసి ఇంకొక 2-3 ఏళ్ళు అయితే వాని శిక్ష అయిపోయేది. వాని కర్మకాలానికి వాడు రుక్కిండు, మళ్ళా కలకత్తాలో దొరికిండు. కలకత్తాలో దొరికిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పాత శిక్ష ప్లస్ కొత్తగా 10 ఏళ్ళు మళ్ళీ వేసి 12 ఏళ్ళ శిక్ష వేసి అలా పెడితే 1997లో రిలీజ్ అయ్యి మళ్ళా పోయిండు. చార్లెస్ శోభరాజును మించిన ఇంటర్నేషనల్ మర్డరర్ ఇక ఉండడు. అందుకే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చార్లెస్ శోభరాజ్ అని పేరు పెట్టిండు.